వరలక్ష్మి అలాగే విష్ణుని గదిలో అలా చూసి ధర అయితే వరలక్ష్మిని నానా మాటలు అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే ధర చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తి అలా ఆగిపోతుంది. నాకు సంస్కారం ఉంది, అందుకే నేను కొట్టకుండా ఆగిపోతున్నాను అని చెప్పి అంటుంది. అది విని ధర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇదంతా కూడా చాటుగా వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా వింటూ ఉంటారు. ఇక ధర అయితే వరలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. అయినా వరలక్ష్మి, నీకు సిగ్గులేదు? ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడికి రావద్దు రావద్దు అన్నా సరే ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి నీకేం పని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. అసలు విష్ణు గారికి ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా ఈ పెళ్ళిని జరిపిస్తున్నారు. అందుకే ఆ పెళ్ళిని ఆపుదామని వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే మీరేమో ఇలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. నీకెవరు చెప్పారు విష్ణుకి ఈ పెళ్ళి ఇష్టం లేదని? తన ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పి ధర అంటుంది. అది విని విష్ణు కూడా అవును వరలక్ష్మి, నీకెవరు చెప్పారు అని చెప్పి అంటే, మీరే కదండి ఫోన్ చేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వు కానీ వచ్చి ఆపకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని నాతో అన్నారు కదా, అందుకే వచ్చానని చెప్పి వరలక్ష్మి అంటుంది. అది విని అందరూ షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ this video, please subscribe.